నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఆంధ్రప్రదేశ్లో కూటమి హిస్టారికల్ విక్టరీతో ఇప్పుడు అందరి చూపు క్యాబినెట్ కూర్పుపైనే ఉంది. ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మంత్రివర్గం పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. చంద్రబాబు క్యాబినెట్లో జనసేన, బీజేపీలు భాగస్వామ్యం పంచుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకునేది ఎవరు, జనసేన, బీజేపీ నుంచి ఎవరెన్ని తీసుకుంటారు అన్న అంశాలపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి కూటమి తరపున ఎక్కువ మంది అభ్యర్థులు భారీ విజయాలు నమోదు చేసినందున మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేందుకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇదేమీ పెద్ద వ్యవహారం కాకపోయినా ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గంలో లోకేష్, పవన్ కళ్యాణ్లు చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎలాంటి మంత్రి పదవులు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఈ ఇద్దరు చంద్రబాబుతో పాటే ప్రమాణం చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్న కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యపడటం లేదు. తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందన్న చర్చ చాలా జోరుగా సాగుతుంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు, యువతకు అవకాశం ఇచ్చారు. కడపలో మాధవిరెడ్డి, పుట్టపర్తిలో సింధూరారెడ్డి, పెనుగొండలో సవిత వీరంతా రాయలసీమ జిల్లాల్లో మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీ వర్గాల నుంచి బండారు శ్రావణి, నెలవల విజయశ్రీ, ఎస్టీ వర్గం నుంచి శిరీషాదేవి, జగదీశ్వరి విజయం సాధించారు. బీసీ వర్గాల నుంచి మాధవి, యనమల దివ్య, సవిత వంటి వారు ఉన్నారు. వీరంతా యువతరానికి రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రతినిధులే. ఒకప్పుడు ఫ్యాక్షన్కు పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. యువతలో రెండోసారి శాసనసభ్యులుగా గెలిచిన వారికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఎస్సీ వర్గానికి చెందిన తంగిరాల సౌమ్య, వంగలపూడి అనిత వంటి వారికి ప్రాధాన్యత లభించవచ్చు. పార్టీలో అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె విజయనగరం నుంచి గెలుపొందిన అతిథి గజపతిరాజు పేరు పరిశీలనకు రావచ్చు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కోన రవికుమార్, విజయనగరం నుంచి కొండ్రు మురళీమోహన్, ఆర్వీఎస్ కె రంగారావు, కళా వెంకట్రావు, విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యనపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్ప, జ్యోతుల్ నెహ్రూ, బుచ్చయ్య చౌదరి. ఇక పశ్చిమ గోదావరి నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు. కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీందర్, బోండా ఉమా, శ్రీరామ్ తాతయ్య. గుంటూరు జిల్లా నుంచి నారా లోకేష్తో పాటు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, శ్రవణ్ కుమార్ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండవచ్చన్న చర్చ అయితే జరుగుతోంది. ప్రకాశం జిల్లా నుంచి గొట్టుపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, బిఎన్ విజయ్ కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి. నెల్లూరు నుంచి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత. కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్. కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తదితరుల పేర్లు పార్టీ వర్గాల చర్చల్లో ఉన్నాయి. వీరే కాకుండా ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళల సమతూకం ఆధారంగా కొన్ని మార్పులు, చేర్పులు ఉండొచ్చు. మైనార్టీల నుంచి ఎన్ఎండి ఫారూక్, నసీర్, షాజహాన్ బాషా ఎన్నికయ్యారు. ఈ వర్గం అధికంగా ఉన్న 20 నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో వీరిలో మంత్రులయ్యే అదృష్టవంతులు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది. జనసేన తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందుతున్న ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా 4 ప్రాధాన్యత లభించే వీలుందన్న చర్చ నడుస్తుంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీల నుంచి కొంతల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు. మిగిలిన వాటికి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుంది. 2014లో బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 2 మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా 2కే చోటు లభించవచ్చు. వీటికి సీనియర్ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, విష్ణుకుమార్ రాజు పేర్లు పరిశీలనలో ఉండవచ్చు. జనసేన, బీజేపీ నుంచి ఏ జిల్లాల్లో ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు
ప్రభావితం అవుతాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తో మేము 70Kకి రీచ్ అయ్యాం. అండ్ ఈ ఛానల్ని 100Kలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.